వైసీపీలో వింత పరిస్థితి కొనసాగుతోంది. అధినేత జగన్ వైఖరి సీనియర్ నేతలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు జగన్ శ్రీకాకుళం వస్తున్నారు. శ్రీకాకుళం జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు జగన్ వైఖరి ఒక సామాజిక వర్గం విపరీతంగా వ్యతిరేకిస్తోంది. ఆపై సీనియర్ నేతలుగా ఉన్న ఇద్దరు ఆగ్రహంతో ఉన్నారు. వారే తమ్మినేని సీతారాంతో పాటు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు ఆ ఇద్దరు చేతులు కలిపారు. టీడీపీతో పాటు వైసీపీపై కూడా రగిలిపోతున్నారు. జగన్ వైఖరి పట్ల అయితే తమ్మినేని రేంజ్లో ఆగ్రహంతో ఉన్నారు. కుమారుడి బైక్ ప్రమాదం కేసులో తప్పుదోవ పట్టించినందుకు గాను సీదిరి అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టు కూడా జరిగినా ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయన విషయంలో జగన్ సానుకూలంగా ఉన్నారు. 18 ఏళ్ల కుర్రాడు బైక్ ప్రమాదం చేస్తే తప్పు కాదన్నట్టు మాట్లాడారు. రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేసినట్టు మాట్లాడారు. అందుకే ఈరోజు శ్రీకాకుళం వచ్చి అప్పలరాజును పరామర్శిస్తున్నారు. దానిని ఓ బల ప్రదర్శనగా చూస్తున్నారు. శ్రీకాకుళం వస్తున్న జగన్ అక్కడకు 10 కిలోమీటర్ల దూరంలో మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబం మొత్తం ఓ భూ వివాదంలో చిక్కుకుంది. అసలైన యజమాని ఉండగా వారసుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి 4 కోట్ల రూపాయల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ్మినేని సీతారాం భార్యతో పాటు కుమారుడు పాత్ర ఉందని తేల్చి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో తమ్మినేని ఫ్యామిలీ అజ్ఞాతంలోకి వెళ్లి హైకోర్టులో తమ్మినేని దంపతులకు మాత్రమే ముందస్తు బెయిల్ లభించింది. కుమారుడు లక్కీ లభించకపోవడంతో ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు. అయితే అప్పలరాజు సైతం తమ కుమారుణ్ణి తప్పించే క్రమంలో కేసును తప్పుదోవ పట్టించారు. కానీ ఈ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తన తప్పు లేదు అని తమ్మినేని చెబుతున్నారు. విక్రయించిన వారే నకిలీ పత్రాలు సృష్టించారని, అందులో తమకు ఏమాత్రం సంబంధం లేదంటున్నారు. అక్కడ కేసు తప్పుదోవ పట్టించిన అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వస్తున్నారు. ఏ తప్పు చేయలేదు అని చెబుతోన్న తమ్మినేనిని పరామర్శించకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.